ఎన్ని రోజుల కల ఇప్పుడు నిజమైంది. అంటే ఒక 2 మంత్స్ నుండి నేను ట్రై చేస్తూనే ఉన్నా వ్రతం అయిపోయినప్పటి నుండి. బట్ కుదరలేదు. ఇంకా ఇప్పటికి స్వామివారి పిలుపు వచ్చింది కాబట్టి ఇప్పుడైతే వెళ్ళానన్నమాట కొండకి. ఇంకా మా ఇంటికాడ నుండి ఒక 5కి అలా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మేము మొత్తానికి కొండకి రీచ్ అవ్వాల్సిన టైం వచ్చి 8:30లోగా వెళ్తాం అనుకున్నాం. బట్ 9 పైన అయిపోయిందనమాట. ఉడతా సీతమ్మకో రామస్వామికి ఎవరికో ఇష్టం అనుకుంటా. మీకు ఎవరు తెలుసో కామెంట్లో కామెంట్ చేసేయండి. ఇంకా మంగాపురం దగ్గర దిగుతానట్టే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ దర్శనం అయితే చేసుకుందాము అనుకున్నాము. మీకు అందరికీ ఐడియా ఉంటుంది తిరుమలకి వెళ్ళిన వాళ్ళకి. ఇంకేంటంటే అక్కడ నైవేద్యం, స్వామివారికి నైవేద్యం అయితే పెడుతూ ఉన్నారు కాబట్టి మేమైతే ఇంకా లేట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ అయిపోతుంది కదా స్టెప్స్ ఎక్కాలంటే అనేసి అయితే దర్శనం చేసుకోకుండా వచ్చేసామన్నమాట. అలిపిరి మెట్లు చాలా స్టెప్సే ఉన్నా కూడా ఆ వైబ్ అనేది చాలా ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అనేసి అన్నారు. బట్ నేను ఎప్పుడు అలిపిరి మెట్లు అయితే ట్రై చేయలేదు, శ్రీవారి స్టెప్స్ ఎక్కామన్నమాట. లాస్ట్లో ఎక్కేసినాం, లాస్ట్ స్టెప్. దేవుడు దర్శనం అంత భిన్న ఇచ్చేస్తే దేవుడి విలువ మనకేం తెలుస్తుంది. అందుకే అంత కష్టపెట్టి పైకి వెళ్ళిన వెంటనే గోవిందా గోవిందా అని అందరి నోట్లో నుండి వింటూ ఉంటే ఉంటుంది ఆ ఫీలే వేరు. ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇంకా దర్శనానికి వెళ్ళే ముందర నేను కత్తెరలు అయితే ఇస్తానని స్వామివారికి అనుకున్నాను అనమాట. ఇంకా కత్తెరలు ఇచ్చే ముందర కొద్దిసేపు ఎక్కడైనా కూర్చుందాము. అప్పటికే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఇంకా ఏమైనా కానీ తినేసి అనేసి అనుకున్నాం. బట్ కానీ లాస్ట్ ఇయర్ నేను ఫ్రీ భోజనం అంటే స్వామివారి ప్రసాదం అయితే తినలేదనమాట. ఈసారైనా వెళ్దాము అనేసి అంతకన్నా ముందు కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత తినేసి వచ్చి ఆ తర్వాత కత్తెరలు ఇద్దామనేసి అనుకున్నా. చాలామంది ఉన్నారనమాట. దర్శనం ఏ టైంకి అవుతుందో అనుకున్నాము. ప్రసాదం తినేసి కత్తెరలు ఇచ్చేసానమాట. ఒక 3 కత్తెరలు ఇచ్చేసి స్నానం చేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఇంకా దర్శనానికి వెళ్ళామన్నమాట. మేము 6కి అలా లోపలికి వెళ్ళామన్నమాట. నార్మల్గా వెళ్తున్నట్టే ఫోన్లు అయితే తీసేసుకోరు. చాలాసేపు తర్వాత అంటే మనకు ఒక షెడ్లో వేసిన తర్వాత ఒక రూమ్లో ఆ తర్వాత తీసుకుంటారు. బట్ కానీ ఇక్కడ ఏంటంటే మా అదృష్టం అనే చెప్పుకోవాలా, స్వామివారు భిన్న దర్శనం ఇవ్వాలి అనేసి అనుకున్నాడేమో. త్వరగా మేము వెళ్తానట్టే స్టార్టింగ్లోనే ఫోన్లు అయితే తీసేసుకున్నారు. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. 6:30కి వెళ్ళిన వాళ్ళము. ఇంకా మేము 12 కల్లా బయటకు వచ్చేసామన్నమాట నైట్. నేను ఇంకా మొత్తం వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నా ఫోన్ కొంచెం ఖరాబ్ అయింది కాబట్టి నేను తీయలేకపోయాను. ఆడికి తీసిన కాడికి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు నా హాఫ్ సారీ అయితే ఇది వేసుకొని వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఇంకా స్టెప్స్ ఎక్కాలి కాబట్టి నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. అంటే ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే టెంపుల్ తిరుమల అనమాట. ఫేవరెట్ టెంపుల్ అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ కూడా. ఇంకా నా గోవిందుడిని నేను దర్శనం చేసుకుని ముడిపైతే చెల్లించుకున్నా. ప్లీజ్ నచ్చింటే లైక్, కామెంట్.